హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టగారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారనే కారణం చేత వర్రా రవీందర్ రెడ్డిని గతంలో పోలీసులు అదుపులో తీసుకోవటం, తర్వాత రిమాండ్‌కు తరలించడం, తర్వాత కోర్టు ఆదేశాల మేరకు కస్టడీకి తీసుకోవటం ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే కస్టడీలో సంచలన నిజాన్ని వర్రా రవీందర్ రెడ్డి కక్కుతున్నట్టు తెలుస్తా ఉంది. ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క కుమారుడు సజ్జల భార్గవ్ ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వైసీపీకి ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ బూతుల పంచాంగం స్టార్ట్ అయినట్టు అతను పోలీసులకు చెప్పినట్టు విషయాలు తెలుస్తోంది. అతను ఎలాంటి విషయాలను చెప్పాడు, ఆ విషయాల ఆధారంగా జరగబోయే దర్యాప్తు ఏ రకంగా ఉండబోయే అవకాశం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తిక్. సార్, వర్రా రవీందర్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన అనేక విషయాలను బయట పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు తెలిసినట్టు తెలుస్తుంది? ఇక్కడ కార్తిక్, ఈ వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా, అంటే ఇతను 2012 నుంచి కూడా వైసీపీకి వర్క్ చేస్తూ ఉన్నాడు సోషల్ మీడియా పరంగా. కాకపోతే అప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు ఏదైనా పార్టీ పరంగా ఏదన్నా విమర్శలు కానీ సద్య విమర్శలు ఆ విధంగా జరిగేటి. ఎప్పుడైతే సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత ఈ కొద్దిగా ట్రాక్ తప్పి కొంచెము దూషణలకు వెళ్ళి వ్యక్తిగతంగా లేడీస్ను కానీ పిల్లలు కానీ వాళ్ళను ఆ విమర్శల ఘాటు పరిధి దాటిపోయింది. ఈరోజు దానివల్ల అతను ఈ పనిష్మెంట్ను ఎదుర్కొంటున్నాడు. నిన్న అతన్ని కడపకు ఎంక్వైరీ కోసం తీసుకొచ్చారు. అవును. ఆ ఎంక్వైరీలో అతను ఏం చెప్పాడో ఓసారి మనం చూద్దాం. దీన్ని ఈ ఎంక్వైరీని వచ్చేసి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగింది. ఇది వీళ్ళు అన్ని కూడా ఏం చేశారంటే, ఇతను ఏం ఒప్పుకున్నాడంటే, ఈ సజ్జల భార్గవరెడ్డి అండ్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి వాళ్ళ సూచనల మేరకు నేను పోస్టులు పెట్టాను. తన పేరుతోనున్న ఫేస్బుక్ అకౌంట్స్ను సైతం వాళ్లే నిర్వహించేవాళ్ళు. అంటే వాళ్లే నిర్వహించేవాళ్ళు అంటే ఆ అకౌంట్ను వేరే వాళ్ళు ఎంప్లాయీస్ని పెట్టుకు రన్ చేసేవాళ్ళు. కంటెంట్ రాఘవరెడ్డి ఇచ్చేవాడు. ఎవరు? అవినాష్ రెడ్డి పిఏ. అవును. అవినాష్ రెడ్డి చెప్తే స్క్రిప్ట్ 4 లైన్లు ఏం విమర్శించాలి, ఆ 4 డైలాగ్స్ కానీ ఆయన మ్యాటర్ మొత్తం వీళ్ళు ఇచ్చేవాళ్ళు. అది ఎవరో ఆయన అకౌంట్ పేరు మీద పోస్ట్ జరిగేది అనేసి ఆయన ఒప్పుకునేసినట్లు తెలిసింది. అట్లాగే పోలీసులు కూడా ఏం చేశారంటే, టెక్నికల్ ఎవిడెన్సెస్ చూపించి ఎక్కడి నుంచి ఏ ఐపీ నుంచి ఈ పోస్టింగ్ జరిగాయి, ఏ లొకేషన్, అది కూడా వీళ్ళు ట్రేస్ అవుట్ చేసి ఎదురుగు పెట్టేసి అతన్ని అడగడం జరిగింది. అతను కూడా ఒప్పేసుకున్నాడు. అంటే ఫస్ట్ డే ఏం చేసే, మామూలుగా అయితే వీళ్లకు 2 రోజులు కస్టడీ ఇచ్చారు. 2 రోజుల కస్టడీలో ఫస్ట్ రోజు వచ్చేసి 30 ప్రశ్నలు, రెండో రోజు 50 ప్రశ్నలు అడిగారు. మొత్తం 80 ప్రశ్నలు. అప్పుడు ఈ పులివెందల డిఎస్పి ఉన్నాడు, పులివెందల డిఎస్పి మురళీ నాయక్, ఆయన కూడా వీళ్ళందరూ కూర్చొని ఏం చేశారంటే, మార్నింగ్ 9 నుంచి 5 గంటల వరకు వర్రా రవీందర్ రెడ్డిని వాళ్ళ లాయర్ ఓబుల్ రెడ్డి సమక్షంలోనే విచారించారు. వీటన్నిటికి కూడా మన వర్రా రవీందర్ రెడ్డి క్లియర్ కట్గా నిజాలే చెప్పేశాడు. ఎందుకంటే ఇతనికి సుమారుగా దాదాపుగా 40 కేసులు ఏమున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇది వర్రా మీద ఒక దాంట్లో పేరు వచ్చిన ఇంకో దాంట్లో అరెస్ట్ ఇంకా అతను ఇప్పట్లో బయటికి రావాలంటే చాలా కష్టం అది. ఇంకోటి ఇంకా ఏమడిగారంటే పోలీసులు, మీరు పోస్టులు పెడితే మీకు డబ్బులు ఎంత ఇచ్చేవాళ్ళు, మీకు రోజుకు పోస్టుకి ఇంత ఇచ్చేవాళ్ళ లేకపోతే నెలకింత ఇచ్చేవాళ్ళ అని చెప్పేసి కూడా అడిగారు. అడిగితే ఆయన ఆ డబ్బులకు సంబంధించి ఏం చెప్పాడంటే, నాకు పేమెంట్ కూడా వచ్చేది, కానీ చెప్పుకోదగ్గ పేమెంట్ అనేది నేనేదో లక్షలు అన్నట్లు నాకు పేమెంట్ వచ్చేది కాదు అనేసి ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే మీకు మార్ఫింగ్ ఫోటోలు ఎవరు తయారు చేసి పంపిస్తారు, అకౌంట్ మీదే, మీకు ఆ మెటీరియల్ ఎవరు తయారు చేసి పంపిస్తారు? మార్ఫింగ్ ఫోటోస్ అంటే అమ్మాయిలను లగ్నంగా బట్టలు లేకుండా పైన తలలు తీసా, ఎవరియో ఫారినర్స్ ఫొటోస్ తీసుకోవడం, ఆ తలలు తీసేసి ఎవరైతే వీళ్ళ ప్రత్యర్థి పార్టీలు ఎవరైతే ఉంటారో టీడీపీ జనసేన వాళ్ళ మహిళలకు సంబంధించిన తలలు తగిలించటము,
వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సోదరి తాడు కూడా దగ్గరిచ్చారు సార్ దారుణం. అవన్నీ అది చేశారు, అవి కూడా చేశారు. అవి వీళ్ళు అడిగారు చేసి, అలాగే కంటెంట్ ఎవరు ఇస్తారు నీకు అనేసి అడిగారు. దీనికి సమాధానము ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కొన్ని పోస్టులు మాత్రం నేనే పెట్టాను, కొన్ని పోస్టులు సజ్జల భార్గవరెడ్డి అండ్ రాఘవరెడ్డి అవినాష్ రెడ్డి పిఏ వీళ్ళు అకౌంట్ను వేసి కొన్ని పోస్టులు వాళ్ళు పెట్టారు అని చెప్పేసి ఎస్వి సమక్షంలో ఆయన అన్ని వివరాలు చెప్పుకుంటూ వచ్చారు. కాకపోతే కొన్ని సూత్రధారుల వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు ఎస్పీ సమక్షంలో. వాడికి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు వర్ర రవీందర్ రెడ్డి. పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనిత పోస్టులు, ఆ వ్యవహారాల మీద పిసిసి అధ్యక్షులు షర్మిల, తల్లి విజయమ్మ, మాజీ మంత్రి వివేక కుమార్తె సునీతపై పోస్టుల వ్యవహారాన్ని కూడా క్వశ్చన్ చేశారు. వీళ్ళు ఓన్లీ టీడీపీ జనసేననే కాదు, అవును, విజయమ్మ, షర్మిల, అనిత వీళ్ళ మీద పెట్టిన పోస్టుల వెనక ఎవరున్నారు అనేది కూడా చెప్పారు. దీంట్లో రాఘవరెడ్డి పాత్ర ఉందని ఒప్పుకునేశాడు. రాఘవరెడ్డి అంటే అవినాష్ రెడ్డి పిఏ, అదే అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి పాత్ర ఉందని ఒప్పేశాడు. ఆయన కంటెంట్ ఇచ్చాడు, ఆయన ఏదైతే కంటెంట్ ఇచ్చాడో అది నేను పెట్టాను. ఒక మాట ఇక్కడ, అవినాష్ రెడ్డికి విజయమ్మ తల్లి వరుస, అవును, షర్మిల చెల్లి వరుస, వాళ్ళ అధినాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తల్లి చెల్లి, వాళ్ళ మీద పోస్టులు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పోస్టులు వాళ్ళే పెట్టించుకోవటం అంటే ఎంత మీరు భలే చెప్తారు కార్తిక్ గారు. మనుషుల్నే గొడ్డలతో చంపేసి పడుతుంటే ఈ పోస్టింగులకి ఏమవుతుంది? ఇవి పెట్టలేరా బూతులు? మనుషుల్నే ప్రాణాలు తీసేసేటప్పుడు తల్లి చెల్లి ఇవన్నీ ఏమి ఉండవు, అక్క ఇవన్నీ ఏమి ఉండవు. లేకపోతే కనుక ఇంత దారుణంగా పెట్టేవాళ్ళు కాదు కదా. అంటే కాదు సార్, అంటే రాజకీయాల కోసం ఎంతవరకు దిగజారుతారో మనిషి అనే దానికి ఈ యొక్క ఉదాహరణ. అంటే ఎక్కడో చోట చిన్న ఇది ఎమోషన్ బాండింగ్ అనేది ఉంటుంది కదా సార్. ఉంటుంది, కానీ ఇక్కడ అంటే ఫ్యాక్షన్ మైండ్ సెట్ గా ఉండవా? మీరేం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు రాఘవరెడ్డి ఉన్నాడు, రాఘవరెడ్డి ఎవరు? అవినాష్ రెడ్డి పిఏ కదా, అవినాష్ రెడ్డి ఎలా చెప్పుంటారు అని మీ భావన. వాళ్ళ సిస్టరే కదా షర్మిల గాని, విజయమ్మ గాని, తల్లితో సమానం కదా, అనిత మన సునీత కూడా అక్క లాంటిదే కదా అనేసి మీ భావన. అవినాష్ రెడ్డిని వెనక దాని తర్వాత ఎవరు అవినాష్ రెడ్డిని ఎవరో ఒకరు ప్రేరేపించుంటారు కదా, అది జగన్మోహన్ రెడ్డి అవుతారు ఆటోమేటిక్ గా. చెప్పలేం మనం. ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఫీలింగ్ ఉండొచ్చు, కానీ అవినాష్ వెనకాల ఏదైనా ఒక ప్రెజర్ ఉందనుకోండి, అవినాష్ కూడా ఏం చేయలేడు కదా. కాబట్టి మనం అవినాష్ని మనం తప్పు పట్టలేము. అవినాష్ రెడ్డి మీద ప్రెజర్ పెట్టగలిగే శక్తి ఉంది ఒకే జగన్మోహన్ రెడ్డికి. లేదంటే గద్దిచ్చి కూర్చోబెట్టి ఉన్న ఎంపీ పదవి పీకేస్తాడు. అవును, అంటే మనం అనుకోవాలంటే అవినాష్ రెడ్డి డైరెక్ట్ గా వాళ్ళ మీద చేయలేకపోయినా కొన్ని సందర్భాల్లో ఏదో ఒక ఫోర్స్ వల్ల అదే తప్పని పరిస్థితి అది. ఇంకోటి ఏం చెప్పాడు రవీందర్ రెడ్డి, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రాఘవరెడ్డి ఇచ్చిన కంటెంట్ను నేను పోస్టులు పెట్టా, ఇందులో వ్యక్తిగతంగా తన ప్రమేయం లేదని. అతనికి నాకు వ్యక్తిగతంగా ఏం లేదు, విజయమ్మ మీదనో షర్మిల మీదనో సునీత మీద నాకే వ్యక్తిగతంగా లేదు. వాళ్ళు ఇచ్చారు, నా అకౌంట్ లో నేను పోస్ట్ చేశాను. నిజమే సార్ అది. ఎందుకంటే రెడ్డి షర్మిల పరిచయం ఉందో లేదో కూడా అసలు, అంటే అతను పులివెందుల వాస్తవులు పరిచయమే, కానీ నేను వ్యక్తిగతంగా ఏం పెట్టలేదు. అవి వాళ్ళు ఇచ్చారు, పెట్టమన్నారు, పెట్టాను అన్నాడు, ఒప్పుకున్నాడు. ఇక్కడ పరిచయం అంటే మహాన గుర్తుపట్టే అంత ఉంటుంది సార్. ఇంకోటి, ఇందులో కొన్నింటిని రాఘవరెడ్డే తన ఫేస్బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. కొన్ని ఐడి పాస్వర్డ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, సజ్జల భార్గవరెడ్డి దగ్గర, రాఘవరెడ్డి దగ్గర ఉన్నాయి, ఇతని దగ్గర ఉన్నాయి, ముగ్గురు దగ్గర పాస్వర్డ్ ఉంది. కాబట్టి అకౌంట్స్ ఓపెన్ చేసేసుకొని ఇతను కొన్ని ఉంచితే వాళ్ళు కొన్ని పోస్ట్ చేసేవాళ్ళు. ఈ షర్మిల వీళ్ళ మీద ఈ అభ్యంతర పోస్టింగ్స్ అన్ని కూడా రాఘవరెడ్డి వేశాడు. ఈ కేసులో ఏటుగా సజ్జల భార్గవరెడ్డి ఉన్నాడు. ఇప్పటికే రాఘవరెడ్డిని చాలాసార్లు పోలీసులు కూడా ఎంక్వైరీ చేసేశారు. వీటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వర్ర రవీందర్ రెడ్డి చేత పోలీసులు ఈ 2 రోజుల్లో ఎంక్వైరీ చేసి ఆ వివరాలన్నీ, అంటే ఇది కంప్లీట్ ప్యూర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని అంతా రికార్డు చేశారు. దీంట్లో ఇంకా తప్పించుకునే మార్గం లేదు. ఇంకా ఇతను అయిపోతూనే నెక్స్ట్ అరెస్టు
సజ్జల భార్గవరెడ్డి, తర్వాత ఇతన్ని చూపించేస్తారు, రాఘవరెడ్డిని కూడా చూపించేస్తే ఇక్కడ ఈ కేసులకు సంబంధించి మిగతా ఎన్ని కేసులకైతే వీళ్ళు ఇదే అవుతారో రేపు సజ్జల భార్గవరెడ్డి అంటే అరెస్ట్ అయ్యి. నా క్వశ్చన్ ఒకటే సార్, ఎంతసేపటికి పాత్రదారుల అరెస్టులు జరుగుతున్నాయి, సూత్రధారుల అరెస్ట్ ఎప్పుడు అని. సూత్రధారులది ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఓరల్గా ఏది పనికిరాదు. అవును. నీకు నేను ఒక మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు ఇది చెయ్యండి అని నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అవి స్క్రీన్ షాట్ ఏదైనా ఎవిడెన్సెస్ ఉంటే దాని ఆధారాలు పట్టుకుంటారు. ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ లో ఏముంటుందంటే సైగలే ఉంటాయి, అది చేసేయండి ఇది చూసేయండి అని ఉంటుంది. దానికి సాక్ష్యాలు తీసుకురాలేరు పోలీసులు. ఎందుకంటే ఈ వర రవీంద్రుడు కూడా సాక్ష్యం తీసుకురాలేడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ ఎవిడెన్సెస్ అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఏది వాట్సాప్ చాటింగ్స్ అంటే ఆ వాట్సాప్ కూడా వాళ్ళ పర్సనల్ నెంబర్ నుంచి పంపరేమో, దానికి ఫేక్ నెంబర్ లేదని. నో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పోలీస్ ఎంక్వైరీలో ఈ పోస్టింగ్స్ జరిగే ముందు జరిగిన తర్వాత ఈ ఫోన్ కాల్స్ డేటా కూడా సంపాదించారు వీళ్ళు. మీకు వాట్సాప్ డేటా, మీకు ఆ రోజు ఏ రోజైతే పోస్టింగ్ పెట్టామో ఆ రోజు ముందు రోజు నీకు వచ్చిన పోస్టింగ్ వాట్సాప్ మెసేజ్లు ఏంటి చేసిన తర్వాత నువ్వు వాళ్ళకు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పోస్టింగ్ కంటెంట్ వచ్చింది, కంటెంట్ వస్తానే పోస్ట్ చేసి ఏం చేస్తారంటే ఆ పోస్ట్ని మేము పెట్టామా లేమా అనేసి వీళ్ళు ఈ పోస్ట్ని ఏం చేస్తారంటే ఈ వైసీపీ సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేస్తారు లింక్ని. దట్ ఈస్ ద ఎవిడెన్స్. ఇవన్నీ పక్కా ఎవిడెన్సెస్, టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని పెట్టుకునే వర రవీంద్రరెడ్డిని కూర్చోబెట్టి ఆ ఎవిడెన్సెస్ అన్ని పెట్టే పోలీసులు ఎంక్వైరీ చేసింది. ఆయన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ చేసి మొత్తం రికార్డ్ చేసేశారు. కాబట్టి సజ్జల భార్గవరెడ్డి తప్పించుకునే దానికి అవకాశం లేదు. ఇంకొక విషయం ముఖ్యంగా ఏం చెప్పాలంటే సోషల్ మీడియాలో ఎనీ పొలిటికల్ పార్టీ కార్యకర్తలు కూడా మళ్ళీ మనం టీవీ ఛానల్ ద్వారా చెప్పడం ఏంటంటే మీరు ఏదైనా రాజకీయ విమర్శలు కానీ ఏదైనా ఉంటే హుందాగా చేసుకోండి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడము, ఏదైనా క్వశ్చన్ చేయటము, దాంట్లో నీచంగా చేయటము, లేకపోతే ఏదైనా ఫొటోస్ మార్ఫింగ్ చేయటము, దూషించడము, బూతులు మాట్లాడి ఇవన్నీ చేస్తే కనుక ఇదో వర్రా రవీందర్ రెడ్డి ఏ విధంగా అయితే కేసులో ఇరుక్కొని ఇప్పటి వరకు సుమారుగా నాకు తెలిసి 3 నెలలు అవుతుంది ఇతను అరెస్ట్ అయ్యి. 3 నెలల నుంచి జైల్లో నుంచి బయటికి రాలేకున్నాడు. రేపు ఎవరైనా కూడా కూడా బయట రాడు సార్, 40 కేసులు బెయిల్ వచ్చినా సరే మళ్ళీ వస్తుంటాయి. కానీ ఇక్కడ పొలిటికల్ పార్టీలను అభిమానించే వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ ఎవరున్నా కూడా మీరు ఏదైనా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఏదైనా ప్రశ్నించదలుచుకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద హుందాగా డైరెక్ట్గా ప్రశ్నించండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. దాన్ని అందరూ సమర్థిస్తారు. మీరు బూతులు మాట్లాడి లేడీస్ అని చిన్నపిల్లలని మార్ఫింగ్ ఫోటోలు వాడి ఇవన్నీ పోస్టింగ్ చేయడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. రాబోయే రోజుల్లో తొందరగా ఫేమ్ సంపాదించవచ్చు అని ఇది బాగా చేస్తారు. కానీ ఒక్కసారి కేసుల్లో ఇరుక్కుంటే మాత్రం వీళ్ళు ఇప్పట్లోగా బయటికి రాలేరు. ఇప్పుడు వర రవీందర్ రెడ్డి బయటికి రావాలంటే చాలా కష్టం. ఇంకోటి సజ్జల భార్గవరెడ్డి ఒకవేళ అరెస్ట్ అయితే అతను ఆ సోషల్ మీడియా కంప్లైంట్స్ నుంచి బయటికి రావాలంటే అది ఎన్ని రోజులు పడుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే అతను అరెస్ట్ అవుతూనే మరిన్ని కేసులు పెట్టే అవకాశం ఉంది సజ్జల భార్గవరెడ్డి మీద. అది ఎందుకు ఆ విధంగా అతను చేశాడో కానీ ఇతను చెప్పేదాని ప్రకారం వర రవీందర్ రెడ్డి చెప్పారు అంతవరకు పనిచేసేవాడు సోషల్ మీడియాలో యాక్టివ్గా వైసీపీకి. కానీ సజ్జల భార్గవరెడ్డి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినాడో అప్పటి నుంచే ట్రాక్ తప్పింది. దానివల్ల ఈరోజు వర రవీందర్ రెడ్డి కూడా ఇరుక్కుపోయాడు, రాఘవరెడ్డి ఇరుక్కుపోయాడు, చివరికి ముగ్గురు ఇరుక్కుపోయారు దీంట్లో. భార్గవరెడ్డి, రాఘవరెడ్డి, వర్ర రవీందర్ రెడ్డి. కాబట్టి కార్యకర్తలు పార్టీల అభిమానులు కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.